ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిల్చుండునో, నేను ఎవని యందు నిల్చుండునో వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15:5. ఎవరైతే యేసుక్రీస్తు నుంచి ఎడబాస్తారో వారు ఫలించరు, ఎవరైతే యేసుక్రీస్తులో జీవిస్తారో వాళ్ళు ఫలిస్తారని మాటలకు అర్థం. నిజంగా నువ్వు క్రీస్తులో జీవిస్తున్నావా? మారు మనసు కలిగి ఉందా? మారు మనసు తగిన ఫలం నువ్వు ఫలిస్తున్నావా? నువ్వు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నావా లేక మనుషుల్ని వెంబడిస్తున్నావా? యేసుక్రీస్తు ద్రాక్ష వలె అయితే నువ్వు తీగ వలె అంటకట్టుబడి ఉన్నావా, లేదా ఈ లోకంలో ఉన్న వాటిని అంటకట్టుబడి ఉన్నావా? లోకంలో ఉన్న లోకాశలకు అంటబడి ఉన్నావా? నువ్వు ఏం చేయగోరుచున్నావు? దేవుని ఫలిస్తున్నావా? దేవునితో అంటకట్టుబడిన వాడే ఫలించెను. ఎవరు నా యందు నిల్చుని